హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే క్లాస్ ఏంటి అంటే, గత వీడియోలో ఆల్రెడీ మీకు 12 టెన్సెస్ గురించి నేర్పించడం జరిగింది. ఆ 12 టెన్సెస్లో నేను కేవలము ఆ 12 టెన్సెస్ని ఏ విధంగా గుర్తుపట్టాలి అని ఒక 12 కీవర్డ్స్ని మీకు నేర్పించడం జరిగింది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది మనకి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం జరిగింది. సార్, కీవర్డ్ రాయడం అయితే రాశారు, కానీ ఒక వెర్బ్ తీసుకొని చాలా రకాలుగా ఒక సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే ఈరోజు నేను అదే టెన్సెస్ని తీసుకొని ఒక వాక్య రూపంలో ఎలా నిర్మించాలని చెప్పేసి ఈరోజు నేను మీకు నేర్పించబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. అయితే గతంలో మీకు 12 టెన్సెస్ నేర్పాను కదా. అయితే టెన్సెస్ని హిందీలో కాల్ అంటారు కదా. అయితే ఇందులో మనకి మళ్ళీ 3 రకాల టెన్సెస్లు ఉంటాయి. ఓకేనా? అవి ఒకటి ప్రెజెంటు, ఒక నెక్స్ట్ పాస్ట్, నెక్స్ట్ ఫ్యూచర్. అయితే దీన్ని హిందీలో వర్ధమాన్ కాల్ అంటారు. ఓకేనా? వర్ధమాన్ కాల్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్, దీన్ని భూత్ కాల్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ దీన్ని భవిష్య కాల్ అంటారు. ఓకేనా? భవిష్య కాల్. అయితే మీకు ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇందులో మళ్ళీ 4 సబ్ టెన్స్లని తీసుకొని మీకు నేర్పించడం జరిగింది. అయితే ఈరోజు మనము ఎలా నేర్చుకోవాలి అంటే, ఇక్కడ సింపుల్ టెన్స్ వస్తుంది. ఏది? ప్రజెంట్ సింపుల్. ఇక్కడ ఏమొస్తుంది? కంటిన్యూస్ వస్తుంది. ఓకేనా? కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఏమొస్తుంది? పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ఏమొస్తుంది? పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే? ఒకటి ప్రజెంట్లో ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ సేమ్ ఇవే టెన్స్లు ఇందులో కూడా వస్తాయని చెప్పేసి నేర్పించాం కదా. అయితే ఈరోజు ఓన్లీ సింపుల్ టెన్స్, ప్రజెంట్లో సింపుల్ టెన్స్లో ఎలా మాట్లాడతాము, పాస్ట్లో సింపుల్ టెన్స్ని ఎలా మాట్లాడతాము, ఎలా ఫామ్ చేస్తాము, తర్వాత ఫ్యూచర్లో కూడా సింపుల్ టెన్స్ని ఎలా ఫామ్ చేస్తాము, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్తో సహా నేను ఇక్కడ మీకు నేర్పిస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఈరోజు హిందీ వాళ్ళకే, అంటే తెలుగువారు హిందీ నేర్చుకోవటమే కాకుండా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా హిందీ నేర్పాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇంగ్లీష్లో ఎట్లయితే మనకి సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు ఎలా అయితే వస్తాయో, సేమ్ ఇంగ్లీషు, హిందీ రెండింటిని మిక్స్ చేసి చెప్తాను ఈరోజు మీకు క్లాసు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ సబ్ టెన్స్ ఏంటిది? సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి పనులు, జరిగే పనులు ఏవైతే ఉన్నాయో మనము సింపుల్ ప్రజెంట్లో చెప్పుకోవడం జరుగుతుంది. అయితే సింపుల్ ప్రజెంట్లో చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎలా అయితే గ్రామర్ నేర్చుకుంటారో, సబ్జెక్ట్ V1 అదర్ వర్డ్ లేదా ఆబ్జెక్ట్ అంటాం అనమాట. ఓకేనా? సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. అయితే వీటిని హిందీలో ఎలా గుర్తుపట్టగలగాలి? ఓకేనా? ఎట్ ఏ టైం ఇంగ్లీషు, హిందీ ఒకటేసారి మీకు ఇప్పుడు నేర్పిస్తాను. చూడండి, ఈరోజు మీకు ఇక్కడ రైట్లో కనపడుతున్నాయి కదా, సోచనా, సీక్నా, పడ్నా, లిఖ్నా, ఖానా. ఓకేనా? ఈ 5 పదాలు, అంటే గతంలో నేను ఒకటే పదం తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క 5 పదాలు తీసుకొని మీకు నేర్పిస్తాను. చూడండి, ఇప్పుడు సబ్జెక్టు V1 అదర్ వర్బ్. ఓకేనా? లేదా అదర్ వర్డ్, లేదా దీన్ని ఆబ్జెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? ఆబ్జెక్ట్ అనుకోండి. అయితే హిందీ వచ్చేవరకల్లా కీవర్డ్స్ గతంలో మీకు చెప్పాను. సింపుల్ ప్రజెంట్లో తాహు, తాహే, తేహే, తీహే అని వస్తుంది. తాహు అంటే ఇండివిజువల్, నేను ఉన్నాను, ఇప్పుడు నాకు వస్తుంది, లేదా మీరు ఉన్నారు, ఇది మీకు వస్తుంది. తాహే అంటే అతడు ఉన్నప్పుడు తాహే అని వస్తుంది. తేహే అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు తేహే అని వస్తుంది. తీహే అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఇది స్త్రీలింగం, గత వీడియోలో చెప్పాను, ఇది స్త్రీలింగం కాబట్టి మహిళలకి వస్తుంది తీహే అని. ఓకేనా? ఇప్పుడు చూడండి, మై జాతా హూ అంటే ఇంగ్లీష్లో ఐ గో. ఇక్కడ స్ట్రక్చర్ ఏమొచ్చింది? సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా. అయితే ఐ అనేది ఏదైతే ఉందో ఇది సబ్జెక్టు, ఈ గో ఉందా ఇది V1. అసలు V1, V2, V3, V4 ఇది తెలవక చాలామంది
ఇటు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ V1 V2 V3 V4 అంటే ఏందో చూడండి. ఇప్పుడు ఇదేంటిది గో అంటే ఇది మొదటి రూపం V1, ఇది V1 మొదటి రూపం. గోకి రెండో రూపం ఏమవుతుంది వెంట్, మూడో రూపం ఏమవుతుంది గాన్, నాలుగో రూపం ఏమవుతుంది గోయింగ్. అంటే గో అనేది V2కు పోయే వరకల్లా వెంట్ గాను, V3కి పోయే వరకల్లా గాన్ గాను, V4కి పోయే వరకల్లా గోయింగ్ గాను అవుతుంది. అయితే మీకు ఇవి నేర్చుకోవడానికి ఇంకొక కీవర్డ్ కూడా చెప్తా. అది ఏంటి అంటే ఒక కోడ్ ఉంటుంది 121 444 333 444. ఓకేనా? ఈ కోడ్ గురించి లాస్ట్ చెప్తా. ఇప్పుడు చూడండి, ఈ 121లో ఈ 1 ఉందా, ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. ఏది ఇది సింపుల్లో, ఇది కంటిన్యూస్లో వస్తుంది, ఇది పర్ఫెక్ట్లో వస్తుంది, ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ సింపుల్లో ఈ కోడ్ వచ్చింది. ఏంటిది V1. చూడండి 1 కాబట్టి V1. ఇది 2 వచ్చింది అనుకో, తర్వాత నెక్స్ట్ మీకు చెప్తాను. పాస్ట్ టెన్స్లో పోయినప్పుడు V2 ఫామ్ వస్తుంది. ఓకేనా? సరే, ఇది వదిలిపెట్టండి, ఇది లాస్ట్ చెప్తాను. ఇక్కడ ఏంది V1. V1 అంటే గో, ఐ గో. ఇక్కడ సబ్జెక్టు ప్లస్ V1 వచ్చిందా? ఇగో సబ్జెక్టు ప్లస్ V1, అదర్ వెర్బు ఇలా లేదు. ఓకే, మై జాతా హూ అంటే నేను వెళ్తాను, మై ఖాతా హూ అంటే నేను తింటాను, నేను తింటానంటే ఐ ఈట్. ఎప్పుడు V1లో ఉంది కాబట్టి ఈట్. అదే సెకండ్ అయితే 8, థర్డ్ అయితే ఈటెన్, ఫోర్త్ అయితే ఈటింగ్. ఓకేనా? ఇది V1, ఇది V2, ఇది V3, ఇది V4. దేనికి? ఈట్కి. ఈట్, ఎయిట్, ఈటెన్, ఈటింగ్. ఇక్కడ ఏముంది V1 ఉంది కాబట్టి ఈట్ తీసుకుంటాం. అదే ఇక్కడ V2 ఉందనుకో ఐ 8 అంటాం. ఓకే, నెక్స్ట్ ఒకవేళ V3 ఉందనుకో ఈటెన్ తీసుకుంటాం. ఒకవేళ V4 ఉందనుకో ఈటింగ్ తీసుకుంటాం. ఇక్కడ ఏముంది V1 సబ్జెక్టు ప్లస్ V1 కాబట్టి ఐ ఈట్ తీసుకున్నాను V1లో ఈటు. అంటే మే అనేది ఇక్కడ సబ్జెక్టు, ఖాతా హూ ఇది వెర్బు. ఏ రూపంలో ఉంది? ఫస్ట్ ఫామ్లో ఉంది, వెర్బు మొదటి రూపంలో ఉంది, అందుకే మై ఖాతా హూ. ఓకేనా? ఇది చూడండి తా హూ వచ్చిందా? ఇక చూడండి తా హూ ఇండివిజువల్, నా గురించి చెప్తున్నాను. మై నేను తింటాను అంటున్నాను, మై ఖాతా హూ. ఒకవేళ ఇక్కడ చూడండి మై ప్లేస్లా వహ్ అతడు పెట్టిన వహ్ ఖాతా హై, హూ పోతుంది కదా, అప్పుడు హై వస్తుంది. ఇక్కడ చూడండి హై వచ్చిందా, వహ్ ఖాతా హై. తా హై వచ్చిందా, మై ఖాతా హూ అన్నప్పుడేమో తా హూ వచ్చింది. ఇప్పుడేమో అతడు తింటాడు అన్నప్పుడు తా హై వచ్చింది. మరి తే హై ఎప్పుడు వస్తుంది? తే అంటే వారు, ఒకరికన్నా ఎక్కువ ఉండాలి. ఒకరికన్నా ఎక్కువ అంటే వారు. వారు అంటే ఏమంటాము? వే అంటాము హిందీలో. వే అంటే వారు. వే ఖాతా హై అనకూడదు, ఖాతే హై అనాలి. ఇంకొకటి ఇక్కడ డాట్ వస్తుంది. ఈ డాట్ ఎందుకు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, ఒకటి ఇండివిజువల్గా, ఏది ఇక్కడ తాహు అనేది ఇండివిజువల్కి ఒకటి వస్తుంది. ఇంకొకటి ఇంగ్లీష్లో ఆర్ అనే పదం మీకు తెలుసు కదా. ఆర్ అని ఎప్పుడు వాడతాం? ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు యు ఆర్, దే ఆర్ వాడతామా? బహువచనంలో వాడతాము. ఆర్ వచ్చినప్పుడు హిందీలో ఏమొస్తుంది అంటే ఇంగ్లీష్లో ఆరు, హిందీలో హై వస్తుంది. అంటే హిందీలో హై డాట్ వచ్చిందంటే ఇంగ్లీష్లో ఆర్ అని అర్థం. ఓకేనా? చూడండి, ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు బహువచనం కాబట్టి లాస్ట్కి డాట్ వచ్చింది. ఈ డాట్ 2 సందర్భాలనే వస్తుంది. మరి ఇక్కడ రాలేదు చూడండి. ఇక్కడ ఎందుకంటే అతడు ఒకడే ఉన్నాడు, ఇక్కడ కూడా రాలేదు ఎందుకంటే ఆమె. అర్థమైనా? ఇక్కడ మహిళలైనా లేకపోతే మామూలుగా పురుషులైనా కానీ ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ డాట్ వస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఇండివిజువల్, ఎవరికి వారు ఇండివిజువల్ ఉన్నప్పుడు ఇక్కడ డాట్ వస్తుంది. ఈ 2 సందర్భాలన్నీ హిందీలో డాట్ వస్తుంది, మిగతా ఎక్కడ రాదు. ఈ 2 సందర్భాల్లో డాట్ రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, వారు తింటారు, వే ఖాతే హై వచ్చిందా, తే హై వచ్చిందా. ఇప్పుడు తీ ఐ రావాలి. తీ ఐ రావాలంటే ఈడేం చేయాలి? వహ్ అనవచ్చు. వహ్ అంటే ఆమె, అతడు, అది అని వస్తుంది కదా. ఇక్కడ ఆమె తీసుకోండి. ఆమె తింటుంది, ఆమె తింటది. ఓకేనా? ఆమె వే వహ్ ఖాతే, ఖాతే రాదు, స్త్రీలింగం వచ్చినప్పుడు టీ వస్తుంది. ఆమె తింటది అంటే వహ్ ఖాతీ హై వచ్చిందా. లాస్ట్కి చూడండి తీ హై వచ్చింది, చూడండి ఖాతీ హై.
ఈ కీవర్డ్ వచ్చింది. అందుకే నేను ఇక్కడ కీవర్డ్స్ ఎందుకు నేర్పానంటే ఇది ఇండివిజువల్కి వస్తుంది, ఇది అతడు అన్నప్పుడు ఈ సందర్భం వస్తుంది, లేదా వారు అన్నప్పుడు ఈ సందర్భం వస్తుంది, ఇది వస్తుంది, తర్వాత ఇది స్త్రీలింగానికి వస్తుంది. ఎప్పుడు ఓన్లీ ఇక్కడ కానా అనే శబ్దం తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చింది. ఇప్పుడు చూడండి, సోచన, मै सोचता हूँ, సోచన అంటే ఆలోచించడం కదా, సోచుతా హూ చూడండి, సోచ్తా హూ చూడండి, తా హూ వచ్చిందా, తా హూ కీవర్డ్ వచ్చింది. ఒకవేళ వహ్ సోచ్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, సోచ్తీ హై, లేదా ఇక్కడ తే హై తీసుకుంటే వారు, వే సోచ్తే హై, ఓకేనా. లేదా అతడు తీసుకుంటే వహ్ సోచుతా హై, ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ సీక్నా తీసుకో, मैं सीखता हूँ, सीखता हूँ చూడండి, सीखता हूँ, मैं सीखता हूँ ఈ పదం తీసుకున్నాను. సీక్నా అంటే నేర్చుకోవటము, मैं सीखता हूँ నేను నేర్చుకుంటాను, తా హూ వచ్చిందా, తా హూ ఇండివిజువల్కి వస్తుంది. ఇది తా హై అతడు అంటే వహ్, వహ్ సీక్తా హై, వహ్ సీక్తా హై వచ్చిందా, లేదా వారు, వే సీక్తే హై, ఓకేనా. వే అంటే డాట్ వస్తుంది, వే సీక్తే హై. నెక్స్ట్ తి, వహ్ అంటే ఆమె, సీక్తీ హై వచ్చిందా, వహ్ సీక్తీ హై, సీక్తే. నెక్స్ట్ పढ़ना చూసుకో, సేమ్ అంతే, मैं पढ़ता हूँ, పढ़नाలో పढ़ता हूँ తా హూ వచ్చింది. తర్వాత పढ़नाలో తా హై అతడు చదువుతాడు, వహ్ పढ़ता है, వే పढ़ते हैं, వహ్ పढ़ती है. నెక్స్ట్ లిఖనా తీసుకోండి, मैं लिखता हूँ, తా హూ వచ్చిందా, मैं वह लिखता है, वे लिखते हैं, वह लिखती है. నెక్స్ట్ కానా తీసుకోండి, मैं खाता हूँ, वह खाता है, वे खाते हैं, वह खाती है. అర్థమైందా. అంటే ఒక పదములో మీరు ఇది సబ్జెక్టు మారదు. సబ్జెక్ట్ అంటే ఏందో కాదు, ఎప్పుడు కూడా మొదట ఏదైతే వాక్యంలో మొదటి పదం ఉందో అది సబ్జెక్టు, ఏదైతే క్రియ ఇక్కడ జరుగుతుందో అది వెరుపు. ఏ రూపంలో ఉంది, జాతా హూ అంటే గో, గో అంటే మొదటి రూపము కాబట్టి V1, ఏది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, ఓకేనా. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి. మళ్ళీ ఓవరాల్గా చెప్తా చూడండి. ప్రజెంట్ టెన్స్లో మొదటి సబ్ టెన్స్ ఏంటిది, సింపుల్ ప్రజెంట్ టెన్స్. దాని స్ట్రక్చర్ ఏంటిది, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఇందులో సింపుల్ ప్రజెంట్లో ఆబ్జెక్టు లేదు, ఓన్లీ సబ్జెక్ట్ ప్లస్ V1. ఎలా, ఐ గో, ఐ అంటే సబ్జెక్టు, గో అంటే వెర్బుకి మొదటి ఫాము. అదే రెండో ఫామ్ వచ్చిందనుకోండి గోకి, గో వెంట్ గాన్ గోయింగ్ అంటే ఇది మొదటి రూపం, ఇది రెండో రూపం, ఇది మూడో రూపం, ఇది నాలుగో రూపం. ఇక్కడ మొదటి రూపమే మనకు అవసరం కాబట్టి గో తీసుకుంటాము. రెండో రూపం అవసరం వచ్చిందనుకోండి ఇక్కడ సెకండ్ థింగ్ ఇక్కడ వెంట్ తీసుకుంటాము. ఒకవేళ ఇక్కడ థర్డ్ రావాలనుకోండి గాన్ తీసుకుంటాము. ఇక్కడ ఫోర్త్ రావాల్సి వస్తే గోయింగ్ తీసుకుంటాము. ఇక్కడ బండ గుర్తు పెట్టుకోండి, ఐఎన్జి ఇంగ్ వచ్చిందంటే వెర్బు నాలుగవ రూపం అని ఎక్కడైనా కానీ, ఇంగ్లీష్లో కానీ. అదే హిందీలో కూడా సేమ్. అంటే ఇప్పుడు వెర్బు ఫోర్త్ రూపం ఇక్కడ రాలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. నెక్స్ట్ మేము ఈ రూపం ఎప్పుడైతే ఫోర్త్ అవసరపడుతుందో అక్కడ నేను చెప్పేస్తాను, ఓకేనా. ఇక్కడ ఏంది, ఐ అంటే సబ్జెక్టు, గో అంటే V1, అర్థంగా వెర్బ్కి మొదటి రూపం. అయితే మై అనేది సబ్జెక్టు, జాతా అనేది V1. ఇక్కడ ఏముంది, జాతా హూ వస్తుంది అంటే నేను వెళ్తాను అంటే ఇంగ్లీష్లో ఐ గో, V1 మొదటి రూపం కాబట్టి. అదే రెండో రూపం వచ్చిందనుకో ఐ గో కాదు ఐ వెంట్ అనాలి. అట్లా అర్థమైందా. ఇది ఓవరాల్గా ఇది దీని స్ట్రక్చర్, ఇది సింపుల్ ప్రజెంట్ది. అయితే ఇక్కడ జాతా తీసుకున్నా, తర్వాత ఇక్కడ ఖానా తీసుకున్నా అంటే జానా అంటే వెళ్ళటం, ఇక్కడ ఖానా అంటే తినటం, ఇక్కడ లిఖ్నా కూడా తీసుకున్నా, అక్కడ సీక్నా తీసుకున్నా, సోచనా తీసుకున్నా, అర్థమైందా. పढ़ना కూడా తీసుకున్నా, అర్థమైందా. ఇలాంటి వెర్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఏవైనా ఇక్కడ తీసుకొచ్చి సబ్జెక్టు పక్కన అమర్చండి. ఇవన్నీ వీటి రూపాలేమో అసలు రూపాలు ఇవి ఉంటాయి. ఇక్కడికి వచ్చేవరకల్లా వెర్పు వచ్చేవరకల్లా ఇవి యాడ్ అవుతాయి వాటికి. తా హూ, తా హై, తే హై, తి హై, వేటికి యాడ్ అవుతాయి. మీరు ఏదైతే ఇక్కడ జనరల్ పదాలు ఉన్నాయో ఈ పదాలకి ఇవి యాడ్ చేసి ఇక్కడ రాస్తే ఈ టెన్స్లోకి మారిపోతుంది, అర్థమైందా. ఇది ఇప్పుడు నేను సింపుల్ ప్రజెంట్ చెప్పిన కదా. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి కూడా చెప్తా చూడండి. ఇది సింపుల్ పాస్ట్. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ అంటే ఇంత మునుపు మనమేమో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ చెప్పుకున్నాము ఎప్పుడు ఇందాక ప్రజెంట్ సింపుల్లో. ఇప్పుడు పాస్ట్ సింపుల్లో ఏమవుతుంది, ఇది గిల్లాక ఒక కోడ్ చెప్పాను కదా 121, ఈ 1 అయిపోయింది, 2 ఏంది, ఇది V1, ఇది V2, ఇది V1, ఇది ఫ్యూచర్లో వస్తుంది గుర్తుపెట్టుకోండి.
ఇదేమో ప్రజెంట్ టెన్స్లో వచ్చింది. ఇది పాస్ట్ టెన్స్లో వర్బ్ రెండో రూపం వస్తుందన్నమాట. రెండు ఎందుకు రాశానంటే వెర్బ్కు రెండో రూపం. రెండో రూపం ఏంటిది? మొదటి రూపము ఈట్, రెండో రూపము ఏట్, మూడో రూపము ఈటెన్, నాలుగో రూపము ఈటింగ్. ఓకేనా? ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. ఓకేనా? 8 ఎందుకు రాసినాము? ఇది V1, ఇది V2, ఇది V3, ఇది V4 కదా. V2 అంటే 8 ఏముంది ఇక్కడ? V2 కావాలి. అందుకే నేను ఏం చేసిన, ఈట్ని 8గా మార్చిన. దేంట్లో? సింపుల్ పాస్ట్. పాస్ట్ అంటే ఏంటి? అయిపోయింది, గతం. గతంలో అయిపోయింది అనమాట. దీనికి కీవర్డ్స్ ఏంటంటే తాత, తేతే, తీతి వస్తుంది. ఎలానో ఇప్పుడు చూడండి. మై కాతాత అంటే గతంలో నేను తిన్నాను. మై కాతాత అంటే నేను తినేశాను. మైనే కాయ నేను తిన్నాను అంటే నేను తిన్నాను అంటే ఆల్రెడీ లోపలికి పోయింది కదా, అయిపోయింది కదా, పని జరిగిపోయింది. మైనే కాయ. చూడండి, మై కాతాత, తాత, తాత వచ్చిందా? ఎప్పుడు? నాకు. ఒకవేళ ఇక్కడ మే ప్లేస్లో వే పెట్టండి. వే కా తేతే, తేతే వస్తుంది. ఒకవేళ తీతి ఎప్పుడు వస్తుంది? మహిళలకు వస్తుంది. ఇక్కడ ఏం పెట్టండి? వహ్ కాతీతి వచ్చిందా? అంటే మై కాతాత, తాత వచ్చింది. మై వే కాతేతే, తేతే, ఇక్కడ తేతే వస్తుంది. నెక్స్ట్ తీతి ఎప్పుడు వస్తుంది అంటే వహ్ అంటే ఆమె, ఆమె తినింది. వహ్ కాతీతి వస్తుంది. ఇక్కడ చూడండి, మైనే కాయ, యా వచ్చిందా? చూడండి, ఈ యా ఇక్కడ వచ్చింది. మైనే కాయ. కాయే అంటే వారు వచ్చినప్పుడు వే కాయే వస్తుంది. ఓకేనా? అయితే వహ్ కాయి అని వస్తుంది. వహ్ అంటే ఆమె, ఆమె వచ్చినప్పుడు కాయి అని వస్తుంది. అంటే మైనే కాయ, యా వచ్చింది. వే కాయే వారు తినేశారు. ఓకేనా? ఆమె తినేసింది అంటే వహ్ కాయి వస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ కాయ, కాయే, కాయి ఎలా వచ్చింది? ఇక్కడ చూడండి, తాత, కాతాత, కాతేతే, కాతితి. ఏది? ఈ కాన శబ్దాన్ని ఇక్కడ తీసుకోవటం వల్ల ఇది వచ్చింది. ఇప్పుడు సూచన చూసుకోండి. ఇక్కడ ఏమొస్తుంది? సూచన అంటే ఆలోచించడం, థింకింగ్. ఇక్కడ ఐ ఎయిట్ ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ ఖాతా ప్లేస్లో సూచన తీసుకుందాం. ఫస్ట్ నేను ఇది చెప్తా చూడండి. ఇక్కడ ఇది మై అనేది సబ్జెక్టు, ఖాతా. ఇప్పుడు ఇంగ్లీష్లో 8, ఇది V2 కదా. హిందీలో V2 అంటే ఖాతా. ఓకేనా? ఖాతాత. ఇందులో అదర్ వెర్బ్ లేదు. ఇప్పుడు ఇది కూడా, ఇది సబ్జెక్టు ప్లస్ ఇది ఖాతా. ఓకే, అదే సారీ మైనే కాయ. కాయ అనేది పాస్ట్లో V2 వస్తుంది. ఇక్కడనేమో ఖాతా, ఇక్కడనేమో కాయ. ఓకేనా? చూడండి, ఇప్పుడు సూచన. మై సోచ్తాతా, తాత. వే సోచ్తేతే, సోచ్తేతే వారు ఆలోచించారు. నెక్స్ట్ వహ్ సోచ్తీతి, తీతి ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి. ఏది? ఈ సూచన పదంలో సోచ్తీతి అంటే ఆమె ఆలోచించింది గతంలో. చూడండి, మైనే ఇక్కడ నేను కాయ కదా, మైనే సోచాత, సోచా. తర్వాత మైనే సోచ్ లియా వస్తుంది. ఇక్కడ సూచనలో మైనే సోచ్ లియా. తర్వాత వే సోచ్ లియే. ఓకేనా? నెక్స్ట్ సీక్నా కూడా సేమ్ అంతే. ఇక్కడ సీక్నా అమర్చండి, సేమ్ అంతే వస్తుంది. నెక్స్ట్ పడ్నా అమర్చండి, నెక్స్ట్ లిఖ్నా అమర్చండి, నెక్స్ట్ కానా. ఏదైనా కానీ ఈ వెర్బ్ పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో ఇక్కడ తీసుకొచ్చి అమర్చండి. ఈ అమరిస్తే ఈ పదాలకి ఇవి యాడ్ అవుతాయి. ఏవి యాడ్ అవుతాయి? తాతాలు, ఈ తేతేలు, ఈ తీతీలు యాడ్ అవుతాయి. ఇక్కడ యాడ్ అయితే మనకు ఒక అర్థవంతమైన సెంటెన్సెస్ వస్తుంది. ఏది? V2 ఫామ్ ఏర్పడుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఓవరాల్గా మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు మైనే కాయ, ఏం మైనే ఇక్కడ మ్యాంగో, మైనే ఆమ్కాయ. మైనే ఆమ్కాయ అంటే నేను మ్యాంగో తినేశాను. ఐ ఏట్ యాన్ యాపిల్. ఏట్ అంటే V2 రెండో పదము. మై అంటే ఇది సబ్జెక్టు, కాయ అంటే V2. ఆమ్ ఉందా? ఆమ్కి ఇక్కడ అదర్ వెర్బు ఏం తీసుకోము. అంటే ఇప్పుడు ఏదన్నా కూర వండుతాము, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలని రూల్ ఏం లేదు కదా. కొన్ని వంటకాలలో కొన్ని వేస్తాము, కొన్నిట్లా కొన్ని వేయము. సేమ్ ఇక్కడ కూడా అంతే. అదర్ వెర్బు అన్ని ప్రదేశాలలో వస్తుందని గ్యారంటీ లేదు. ఓకేనా? ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్కి రెండో ఫామ్. అందుకే మైనే ఆమ్ కాయ. ఐ ఏట్ అండ్ మ్యాంగో అంటే వెర్బ్లో రెండో ఫామ్ వస్తుంది. అందుకే 7 తీసుకున్నాము.
ఈ ఖాతా ప్లేస్లో ఈ లిఖ్నా పెట్టొచ్చు, లిఖ్తాతా వస్తుంది. పడ్నా పెట్టొచ్చు, పడతాతా వస్తుంది. సీక్నా పెట్టొచ్చు, సీక్తాతా వస్తుంది. సోచన పెట్టొచ్చు, సోస్తాతా వస్తుంది. ఏది ఇండివిజువల్గా వచ్చినప్పుడు. మళ్ళీ ఈ తాత కాకుండా తేతే వచ్చినప్పుడు తేతే అంటే వారు, తెలుసు మీకు. పైకి వచ్చిందంటే బహువచనం, గతంలో నేర్పిన. అందుకే మీకు ఆల్రెడీ ఇలాంటి క్లాసులు వస్తాయని చెప్పేసి నేను వీటికి సంబంధించినటువంటి టాపిక్లు 2-3 టాపిక్లు బాగా గుర్తుంచుకుంటారని చెప్పేసి నేను ఆల్రెడీ నేర్పడం జరిగింది. పుల్లింగాలు, స్త్రీలింగాలు. ఓకేనా? ఇక్కడ సింపుల్ అయిపోతుంది మీకు. ఇప్పుడే డైరెక్ట్ ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తే ఫస్ట్ ఆ వీడియోలు చూసి, ప్రీవియస్ వీడియోలు చూసి ఇందులోకి రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పాస్ట్ టెన్స్ నేర్పిన. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ నేర్పాను కదా. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇది ఫ్యూచర్ టెన్స్లో ఫస్ట్ సబ్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్. ఈ సింపుల్ ఫ్యూచర్ ఫార్ములా ఎట్లుంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్కి మొదటి రూపం ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఏం లేదు, కన్ఫ్యూజ్ కాకండి, సింపుల్గా చెప్తా చూడండి. హిందీలో అయితేనేమో కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ఉంగానే వస్తుంది. ఉంగా ఉందా, ఉంగా, ఏంగే, ఏగా, ఏగి అనే శబ్దాలు లాస్ట్లో వస్తాయి. ఓకేనా? ఈ శబ్దాలన్నిటికీ వీటికి కూడా లింకప్ చేసి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మై కావుంగా, ఇంగ్లీష్లో ఐ విల్ ఈట్ అంటాం. ఐ అనేది సబ్జెక్ట్ ప్లస్ విల్, ఎందుకు ఫ్యూచర్ వస్తుంది కాబట్టి, ఫ్యూచర్ అంటే విల్, ప్లస్ ఈట్ అంటే మొదటి ఫామ్, వెర్బ్కి మొదటి రూపం ఈట్. ఏట్, ఈటెన్, ఈటింగ్. ఈట్ అంటే మొదటి రూపం వచ్చిందా. సబ్జెక్ట్ విల్ V1, అదర్ వెర్బ్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి రాయలేదు. సబ్జెక్ట్ విల్ ప్లస్ V1. చూడండి, సబ్జెక్ట్ విల్ ప్లస్ V1 అంటే సబ్జెక్ట్ ఏమైంది ఇక్కడ, మై అయింది. కావుంగా అంటే ఈ విల్ ప్లస్ వెర్బు ఈ రెండు కలిపి హిందీలో ఏమవుతుంది అంటే కావుంగా అవుతుంది. ఓకేనా? ఇంగ్లీష్లో విల్ ఈట్, ఐ విల్ ఈట్. ఇది సబ్జెక్టు, ఇది విల్లు ప్లస్ ఇది V1. ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్కి మొదటి రూపం. ఎప్పుడు ఇంగ్లీష్లో విల్లు కలిపితే ఏదైతే అర్థం వస్తుందో హిందీలో ఇది కావుంగా అనే శబ్దం వస్తుంది. ఎప్పుడు ఇండివిజువల్. మై కావుంగా అంటే నేను తింటాను. చూడు, సోచన మై సోచుంగా, ఉంగా వచ్చిందా, ఉంగా. మై సోచుంగా. సీక్నా మై సీకుంగా, ఉంగా వచ్చిందా, మై సీకుంగా. పడన అంటే చదవటం, మై పడుంగా, ఉంగా వచ్చిందా. నెక్స్ట్ లిఖ్నా మై లిఖుంగా. ఖానా మై ఖావుంగా వచ్చిందా. ఇప్పుడు ఎంగే ఎవరికి వస్తుంది, ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎంగే వస్తుంది. ఇప్పుడు వే, ఇది తీసేస్తున్నా, మై తీసేస్తున్నా. వే కావుంగా వస్తుందా, రాదు. ఏమొస్తుంది ఇక్కడ, ఖాయేంగే వస్తుంది. వే ఖాయేంగే. వే ఖాయేంగే అంటే వారు తింటారు. ఒకవేళ సోచన తీసుకోండి, వే సోచేంగే. సీక్నా తీసుకో, వే సీకేంగే. పడ్నా తీసుకో, వే పడేంగే. లిఖ్నా తీసుకో, వే లిఖేంగే. ఖానా తీసుకో, వే ఖాయేంగే. ఎంగే వచ్చిందా. ఎంగే ఎవరికి వస్తుంది, వారు. వారు అంటే హిందీలో వే. ఇది ఉంగా అంటే ఇండివిజువల్, మై. ఓకేనా? నెక్స్ట్ ఏగా అంటే వహ్, అతడికి వస్తుంది, సింగులర్ కాబట్టి. ఇక్కడ చూడండి, వహు తీసుకోండి, కా ఏంగే రాదు, ఏగా వస్తుంది. చూడండి, వహ్ కాయేగా, ఏగా. ఓకేనా? సోచన వహ్ సోచేగా. సీక్నా తీసుకో, వహ్ సీకేగా. పడ్నా తీసుకో, వహ్ పడేగా. లిఖ్నా తీసుకో, వహ్ లిఖేగా. ఖానా తీసుకో, వహ్ ఖాయేగా. ఏగా వచ్చిందా. ఈగి, ఈగి కూడా మామూలుగా వహ్ అంటే ఆమెను తీసుకోవచ్చు, లేదా వే అంటే ఒకరికంటే ఎక్కువ మహిళలు ఉన్నప్పుడు కూడా వే అనేది తీసుకోవచ్చు, వహ్ కానీ వే కానీ. చూడండి, ఇప్పుడు వే, ఇక్కడ వే తీసుకో. వే తీసుకుంటే ఏమొస్తుంది, ఏగి రావాలి. ఇక్కడ ఏగా ఉందా, ఇక్కడ ఏమొస్తుంది, ఏగి వస్తుంది. వే కాయేగి, కాయేగి వచ్చిందా. వే అంటే వారు, వారు అంటే మహిళలు, వారు తింటారు. ఇది సింపుల్ ఫ్యూచర్లో. వే కాయేగి. సోచన తీసుకో, వే సోచేగి. సీక్నా తీసుకో, వే సీకేగి. పడ్నా అంటే చదవటం, చూడు, వే పడేగి. ఏగి వచ్చిందా. లిఖ్నా తీసుకో, వే లిఖేగి. ఖానా తీసుకో, వే ఖాయేగి వచ్చిందా. ఉంగా అంటే ఇండివిజువల్కి వస్తుంది,
ఎంగే అంటే వారు ఉన్నప్పుడు వస్తుంది, ఒక్కడు ఉన్నప్పుడు అతడు అన్నప్పుడు ఏగా వస్తుంది, ఆమె అన్నప్పుడు ఏగి వస్తుంది. ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించిన స్త్రీలింగం కాబట్టి. ఓకేనా. ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. వే కాయేగి అంటే వే అంటే ఇక్కడ సబ్జెక్ట్. ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఇలా రాసినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇది ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో అది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేది ఏమవుతుంది, విల్. ఫ్యూచర్లో విల్ యాడ్ అయిపోయిన తర్వాత వచ్చేది ఏమవుతుంది, వెర్బ్ అవుతుంది. వెర్బ్కి ఏ రూపం ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్లో V1 ఉంటుంది. ఇలాగ రాశానా 121 అని. ఇక ఇది చూడండి, ఇది V1. ఎందుకు 1, ఇది ప్రజెంటు, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. ఏది సింపుల్లో. నెక్స్ట్ ఇక్కడికి కంటిన్యూస్ పోయినాం అనుకో మళ్ళీ అన్ని 4 రూపాయలు ఉంటాయి. మళ్ళీ పాస్ట్లోకి పోయినాం అనుకో అన్నీ 3 రూపాయలు ఉంటాయి వెర్బ్కి. అందుకే నేను గిల్లాక కోడ్ చెప్పాను మీకు ఆల్రెడీ. 121, 444, 333, మళ్ళీ లాస్ట్కి 444 వస్తుంది. అంటే ఇది ఏ టెన్సు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సు. ఇది ఏ టెన్సు, పర్ఫెక్ట్ టెన్సు. ఇది ఏ టెన్సు, కంటిన్యూస్ టెన్సు. ఇది ఏ టెన్సు, సింపుల్ టెన్సు. అర్థమైపోయిందా. ఇవి వీటి కోడ్లు. ఇప్పుడు 121 అంటే గిల్లాక సింపుల్ ప్రజెంట్లో ఈడి తీసుకున్నాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా ఈటే తీసుకోవాలిగా మరి ఫ్యూచర్లో. అందుకే ఇక్కడ కూడా ఈటే తీసుకున్నాం. ఐ విల్ ఈట్ అన్నాం. ఓకేనా. ఇది ఇప్పుడు బోర్డు మీద నేను కొన్ని సెంటెన్సెస్ రాయడం జరిగింది. ఈ సెంటెన్సెస్ మీరు ఇప్పుడు చెప్పాలి, నేను అడుగుతుంటాను. ఓకేనా. మే దుకాన్ జాతా హూ. ఇది ఏ టెన్సో మీకు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో ఇమీడియట్గా ఎమ్మడే వీడియో పాజ్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా. మిథున్ కామ్ కర్తా హై. वे दिन भर काम करते हैं. हम उससे बात करते हैं. मैं रोज़ वहाँ जाता हूँ. तुम खेलते हो. गाय घास खाती हैं. ఓకేనా. ఈ పదాలు ఏ టెన్స్లో వస్తాయి. ఇప్పుడు నేను ఈ రాసిన అన్నీ ఒకటే టెన్సా, లేకపోతే వేరు టెన్స్లో వస్తాయా, లేకపోతే మీరు ఎలా గుర్తుపట్టగలుగుతున్నారు, నేను ఇంతకుముందు ప్రీవియస్గా ఏం నేర్పాను, మీరు ఎలా నేర్చుకుంటున్నారు మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు వీడియో పాజ్ చేసేమంటే మీరు కామెంట్ చేయండి. ఓకేనా. చేసిరా. ఇప్పుడు చెప్తా చూడండి. మే దుకాన్ జాతా హూ. తాహూ వచ్చింది ఇక్కడ. ఓకేనా. ఏమొచ్చింది, తాహూ అంటే దేంట్లో వస్తుంది, సింపుల్ టెన్స్ వస్తుంది. ఇది ఏ సింపుల్, మే దుకాన్ జాతా హూ అంటే నేను వెళ్తాను, వెళ్ళటానికి ఆస్కారం ఉన్నటువంటిది, అందుకు సింపుల్. వెళ్తాను అంటున్నాను, దేంట్లో వస్తుంటుంది, ప్రజెంట్లో వస్తుంటుంది. అయిపోయిందా. సింపుల్ ప్రజెంట్ తాహూ. మరి తాహై, తేహై, తాహూ. తర్వాత కెల్తే హో, తీహై. మరి ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఎల్లయి, ఇవన్నీ సింపుల్ ప్రజెంట్లే కదా, వేరే టెన్స్లు ఏం కాదు. నేను రాసిన ఇవన్నీ కూడా ఒకటే టెన్సు, సింపుల్ ప్రజెంట్ టెన్స్. చూడండి. మే దుకాన్ జాతా హూ, నేను దుకాణం అంటే తెలుసు కదా మీకు, దుకాణానికి వెళ్తాను. మిథున్ కామ్ కర్తా హై అంటే మిథున్ అంటే నా పేరు రాసుకున్నా, ఎవరి పేరు రాయకుండా. మిథున్ కామ్ కర్తా హై అంటే మిథున్ పని చేస్తాడు. తాహై సింపుల్ ప్రజెంట్లో వస్తుంటుంది. తాహూ, తాహై, తేహై కూడా వస్తుంది. మరి తే ఎందుకు వచ్చింది, ఒకరికంటే ఎక్కువ ఉండాలి కదా. ఒకరికంటే ఎక్కువ అంటే వారు రాస్తాం. వారుని హిందీలో వే అంటాం. వే దిన్ భర్ కామ్ కర్తే హై. దిన్ భర్ అంటే పొద్దంతా, కామ్ అంటే పని, కర్తే హై అంటే చేస్తారు. వారు పొద్దంతా పని చేస్తారు. తేహై వచ్చిందా. చూడండి. హమ్ అంటే మేమంటే ఒకరికన్నా ఎక్కువ కదా. హమ్ ఉస్సే బాత్ కర్తే హై. ఉస్సే అంటే అతడితో, బాత్ అంటే మాట తెలుగులో. మేము అతడితో మాట్లాడతాము, బాత్ కర్తే హై. తే ఎందుకు వచ్చింది, ఇక్కడ బహువచనం కాబట్టి తే వచ్చింది. బహువచనం కాబట్టే ఇక్కడ డాట్ కూడా వచ్చింది. ఇక్కడ బహువచనం కాబట్టి ఇక్కడ డాట్ కూడా వచ్చింది. ఇక్కడ ఇండివిజువల్ కాబట్టి ఇక్కడ డాట్ వచ్చింది. ఓకే. నెక్స్ట్. మే రోజ్ వహా జాతా హూ. నేను, రోజ్ అంటే ప్రతిరోజు, వహ అంటే అక్కడికి, జాతా హూ వెళ్తాను, నేను రోజు అక్కడికి వెళ్తాను. అంటే వెళ్ళటానికి ఆస్కారం ఉంది కదా, సింపుల్ ప్రజెంట్ కదా, తాహూ వచ్చింది కదా. అందుకే మై రోజ్ వహా జాతా హూ. తుమ్ కేల్తే హో. ఇక్కడ మీకు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం చూపిస్తా చూడండి. ఇక్కడ తుమ్ ఉంది కదా, తుమ్ ముందర క్యా పెట్టండి, ఏమొస్తుందో. క్యా
తుమ్ ఖేల్తే హో, ఏమి నువ్వు ఆడతావా, క్వశ్చన్ మార్క్. ఏమొచ్చింది, ఏమి నువ్వు ఆడతావా. ఇప్పుడు చూడండి, ఈ క్యా తీసేసి ఈ క్యాని తుమ్ ముందు కాకుండా తుమ్ తర్వాత పెడుతున్నా. చూడండి, ఇదే క్యా. చూడండి, తుమ్ ముందు వస్తే ఏమొచ్చింది, ఏమి నువ్వు ఆడతావా. ఇప్పుడు తుమ్ ముందు పెడితే నువ్వు ఏమి ఆడతావు. అర్థమైందా. ఏమి నువ్వు ఆడతావా అనే క్వశ్చను ఇక్కడ ఎలా మారింది, నువ్వు ఏం ఆడతావు అంటే ఏ ఆట ఆడతావు అనేది ఆట యొక్క రకాన్ని తెలుసుకోవడానికి కోసము ఇక్కడ క్యా ఈ విధంగా మారిపోయింది. తుమ్ క్యా ఖేల్తే హో, నువ్వు ఏమి ఆడతావు. అదే ఇక్కడ తీసుకొచ్చి ఈ క్యాని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏమి నువ్వు ఆడతావా, నువ్వు ఏమి ఆడతావు పోయి ఏమి నువ్వు ఆడతావా అయింది. ఓకేనా. చూడండి, గాయ్ గాస్ ఖాతీ హై. గాయ్ అంటే స్త్రీలింగం, అందుకే ఇక్కడ ఏమొచ్చింది, తీ వచ్చింది. గాస్ అంటే గడ్డి, ఖాతీ హై తింటుంది. ఓకేనా. గాయ్ గాస్ ఖాతీ హై. ఒకవేళ ఇక్కడ క్యా పెట్టింది అనుకోండి, క్యా గాయ్ గాస్ ఖాతీ హై, ఏమి అంటే పశువు గడ్డి తింటుందా. ఈ క్యాని ఇక్కడ రాయండి, పశువు ఏమి గడ్డి తింటుంది. అర్థమైందా. హిందీలో ఇదే ఒక మజా అనమాట. ఈ క్యాకి సబ్జెక్టు ముందు గనక క్యా ఉంటే మనం ఎదుటి వ్యక్తుల్ని అడిగేటప్పుడు సందిగ్ధ శబ్దం వస్తుంటుంది, అంటే ఈ పని జరుగుతుందా అనేది. ఒకవేళ సబ్జెక్టు తర్వాత గనక ఈ క్యా వస్తే పని జరిగే రకాన్ని అడుగుతాం అన్నమాట. పని ఏ రకంగా జరగబోతుంది అనేది సబ్జెక్టు తర్వాత క్యా వస్తే మనం ఈ విధంగా అడుగుతాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ వీడియోలో మనము ఏం నేర్చుకోబోతున్నామంటే, ఇప్పుడు ఆల్రెడీ సింపుల్ టెన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి ఏం బాకీ ఉంది, కంటిన్యూస్ టెన్స్ బాకీ ఉంది, అలాగే పర్ఫెక్ట్ టెన్స్ బాకీ ఉంది, నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము, సింపుల్ టెన్స్ నేర్చుకున్నాం. ఈ సింపుల్ కూడా ప్రజెంట్లో నేర్చుకున్నాము, పాస్ట్లో నేర్చుకున్నాము, ఫ్యూచర్లో నేర్చుకున్నాం. రేపు నెక్స్ట్ మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే కంటిన్యూస్ టెన్సే. ప్రజెంట్లో ఈ కంటిన్యూస్ ఎలా ఉండబోతుంది, పాస్ట్లో ఇదే కంటిన్యూస్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో కంటిన్యూస్ ఎలా ఉండబోతుంది. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, దాని తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, దాని తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఈ 3 రూపాలు మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకోబోతున్నాం. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్పుతాను. తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే టోటల్గా ఓవరాల్గా నేను 4 వీడియోలు చేయాలని చెప్పేసి అనుకున్నాను. అందుకే ఈరోజు ఈ వీడియోలో సింపుల్ టెన్స్ గురించి వివరించడం జరిగింది. లేదా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాను అనుకోండి, సింపుల్ టెన్స్ని ప్రజెంట్లోనే ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పొచ్చు నేను. ఇవన్నీ 4. కానీ ఈ 4 ఒకరోజు చెప్పడం కన్నా ఈ టెన్స్ని తీసుకొని ఇక్కడ ఉన్న టెన్సు పాజిటివ్ పోతే ఏ విధంగా మారుతుంది, ఫ్యూచర్కి పోతే ఏ విధంగా మారుతుందో మీరు గుర్తుపట్టగలిగినప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. నేను ఈ టెన్స్ ఈ 4 కనుక ఇదే రోజు చెప్పాను అనుకోండి, 4 టెన్స్ని దీనికి సంబంధం ఉండదు. ఓకేనా. ఇంకొకటి, ఇదే 4 టెన్స్లు తీసుకొచ్చి ఇక్కడ చెప్తే మళ్ళీ మీకు అర్థం కాదు, మళ్ళీ ఫ్యూచర్లో తీసుకొస్తే అర్థం కాదు. ఎప్పుడు సింపుల్ అనేది ప్రజెంట్లో ఏ విధంగా ఉంటుంది, పాస్ట్లో ఏ విధంగా ఉన్నది, ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతున్నది, ఈ సింపుల్ టెన్స్ అనేది మీరు గుర్తుపట్టగలిగితే దీని డాటా మొత్తం మీకు వచ్చేస్తుంది. అర్థమైందా. అందుకే ఈ కోడ్ పెట్టింది అనమాట. అంటే ప్రజెంట్లో ఒక వెర్బ్ అనేది V1గా ఉంటుంది, పాస్ట్కి వచ్చే వరకల్లా అది V2గా అయిపోతుంది, మళ్ళీ ఫ్యూచర్కి వచ్చే వరకల్లా సేమ్ యథావిధిగానే మళ్ళీ 1లోకి వచ్చేస్తుంది. అంటే 1 కాస్త 2 అయిపోయి మళ్ళీ 1లోకి వస్తుంది. అంటే ఇది V1, ఇది V2, ఇది V1. ఇది ప్రజెంట్లో, ఇది పాస్ట్లో, ఇది ఫ్యూచర్లో. ఓకేనా. ఓకే. ఈ క్లాస్ అయితే మీకు అర్థమైందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు కనుక రియల్గా నచ్చింది అనిపిస్తే మాత్రం కింద మాత్రం ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే హిందీ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.